కృష్ణానగర్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. చాలామంది వస్తూ ఉన్నారు. కొంతమంది పొలిటీషియన్స్ వస్తూ ఉన్నారు, సామాన్య పబ్లిక్ వస్తూ ఉన్నారు, సినీకి సంబంధించిన యాక్టర్స్ కూడా వస్తూ ఉన్నారు. మనతో పాటు మల్లన్న ఉన్నారు. సో మల్లన్న సంబంధించిన దాంట్లో యాక్టింగ్ చేసిన మల్లన్న. సో ఒరిజినల్ నేమ్ మల్లన్నేనా? శ్యామ్. ఓకే. ఎక్కువ మంది మల్లన్న అంటారా? అందరు ఎక్కువ మంది మల్లన్న అంటారు. తెలంగాణ పబ్లిక్, తెలుగు పబ్లిక్ మొత్తం మల్లన్న అంటారు. ఓకే. ఎందుకు ఈ మధ్య షూటింగ్ ఆపేసిరా? షూటింగ్ ఎందుకంటే షూటింగ్ జరుగుతూనే ఉంది రెగ్యులర్గా, నడుస్తూ ఉంది. 100%. మధ్య అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారా? అటువంటి ఏం లేవు, ఆర్థిక ఇబ్బంది అంటే ఏం లేదు. సినిమా ఫీల్డ్ అంటే ఒడిదుడుకులు ఉంటేనే ఉంటాయి, హ్యాపీగా ఉంటాం. జీవితం అంటేనే హ్యాపీ. ఓకే, నో ప్రాబ్లం. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే ఇది సినీ పరిశ్రమ సంబంధించిన ఉప ఎన్నిక అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు కాబట్టి. సినీ కార్మికులు ఒక 50% అయితే వీరులు కూడా ఉంటారు కదా, 50%. జూబ్లీ హిల్స్ కాన్సెంట్రీ మొత్తం ఎలక్షన్స్ అన్నట్టు మీ పైన కూడా డిపెండ్ అయి ఉంది ఉప ఎన్నిక అంటే. ఎక్కువ శాతం ముస్లిం ఓటర్స్ ఎట్లయితే ఉన్నారో మీరు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎటువైపు ఎవరు గెలుస్తారంటున్నారు? నవీన్ యాదవ్ మంచి నాయకుడు, యువకుడు, జనం మెచ్చిన నాయకుడు, జనంలో ఉన్న నాయకుడు. పీజీఆర్ గారి తర్వాత అటువంటి నాయకుడు అంటే మా నవీన్ యాదవ్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతుంది. అయితే ఉందంటారు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటారు. అట్లా ఏం లేదు, 100% వస్తుంది. ఓకే, అంటే పైసా ప్రభావమా? పైసలు బాగానే ఇచ్చిరంట. అవన్నీ తప్పు ముచ్చట. పైసా ఉంది, పైసా లేదని రాంగ్ ప్రచారం. ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమ జనంలో వాళ్ళు చేసినటువంటి సేవలు. శ్రీశైలం అన్న కానీ ఇప్పటి నుంచి కాదు, శ్రీశైలం అన్న దాదాపు ఒక 25 years 30 years నుంచి కొత్త వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఆర్థికంగా కానీ ఏ విధంగా హెల్ప్ చేసే విషయంలో ప్రముఖ పాత్ర వహిస్తారు మా శ్రీశైలం అన్న అందరికీ. సినీ ఫీల్డ్లో ఉన్నారన్న, మీరు ఒక యాక్టరు. సో ఈ యాక్టర్స్, ఈ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళంతా నవీన్ వైపే ఉన్నారా, లేకపోతే అటు ఇటు ఏమైనా ఆలోచించారా? 100% నవీన్ యాదవ్ వైపే ఉంటారు. ఎందుకంటే సినిమా కార్మికులు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేది శ్రీశైలం అన్నే కదా. అప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కానీ అన్ననే ఉంటాడు, అన్ననే చేస్తాడు. అందరి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది అన్న. ఓకే, మీరేం ఎట్లా చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీ రౌడీ షీటర్లు, గెలిస్తే ఆగమవుతుంది అన్నమాట చెప్తారు కదా. నవీన్ యాదవ్ ఇంతకుముందు 2 సార్లు నిలబడ్డాడు, అప్పుడు రౌడీ షీటర్ అని ప్రచారం అయిందా? జనము భయపడేట ప్రచారం చేస్తారు, గెలవమనే ఉద్దేశంతో ప్రచారం చేస్తారు. మంచి నాయకుడు, యువకుడు కాబట్టి సెంట్రల్ను ఒప్పించి వచ్చిన సీట్ అన్నది ఆషామాష సీట్ కాదు. ఎమ్మెల్యే పదవి అంటే రేవంత్ అన్న మనసు దోచుకుని వచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఇక్కడిది. మంచోడు కాబట్టి ఇచ్చారు. రౌడీ షీటర్ అయితే ఎందుకు ఇస్తారు చెప్పు? మంచి వ్యక్తి. అవి తప్పు ప్రచారం. గెలుస్తుండ ఖచ్చితంగా 100% గెలుస్తాడు. ఎంత మెజార్టీ? 90 నుంచి 1,00,000 మధ్యలో చెప్తున్నా, 100% గెలుస్తాడు. ఓకే, గెలిస్తే ఏంది మినిస్టరా అంటే? ఆల్రెడీ మంత్రి పదవి అజారుద్దీన్కి ఇచ్చారు. అజారుద్దీన్కి ఏమందుకు నవీన్ అన్న గెలవబోతున్నా, మంత్రి కాబోతున్న చర్చ జరిగింది. సో మంత్రి పదవి పోయినట్టే గెలిస్తే. అట్లానే ఏం లేదు, రేవంత్ అన్న డిసైడ్ చేస్తాడు. ఫస్ట్ అయితే ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అధ్యక్ష అన్నప్పుడు మా అందరూ సంతోషం ఉంటుంది. చూసుకో అధ్యక్ష ఆయన గెలిచిండంటే 14 తారీఖు చూసుకోండి, మీకు సమాధానం. 100% పండుగ అవుతుంది కృష్ణానగర్, ఇందిరానగర్. టీఆర్ఎస్ వాళ్ళని పోలింగ్ కేంద్రం కాడ కూడా ప్రచారం చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారంట. చేస్తారు ఇవన్నీ ఉత్తుత మచ్చ. ఎవరి పని ఆడ చేసుకుంటూ పోతుండు. ఇవాళ రేపు నా పని నేను చేసుకుంటా, పక్కన ఎందుకు పని చేస్తా, నా ప్రచారం నేను చేసుకుంటా. అవన్నీ ఉత్త మాటలు, వేస్ట్ మాటలు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరే? నా పేరు చెల్లెర వేణుగోపాలరావు. నేను ఫిల్మ్ ఫెడరేషన్కి 4 సార్లు జనరల్ సెక్రటరీ చేశా. కాస్ట్యూమ్స్ నేను ప్రెసిడెంట్. ఎంతమంది ఉంటారు మీ కింద? ఎంతమంది ఓటర్లు ఉంటారు? మా 15,000 మంది మా సినీ కార్మికులు. ఒక్కో ఫ్యామిలీకి 4 ఓట్లు అంటే 60,000. అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మా 25,000 to 30,000 ఓట్లు ఉన్నాయి. మీరు చెప్తే ఎంతమంది వన్ సైడ్ ఓటేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే సినిమా ఫీల్డ్కి అంతా ఏ పొలాలు ఇచ్చినా, ఏ స్టూడియోలు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఇచ్చింది. కానీ ఈరోజు ద డైనమిక్ అండ్ డేరింగ్ యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సినీ కార్మికులు 24 క్రాఫ్ట్లని 24 మంది ఇంటూ 72 మందిని ఇంటికి పిలిపించి మా కష్ట సుఖాలు తెలుసుకొని మాకు భరోసా ఇచ్చి అంత ముందర ఫిలిం ఛాంబర్కి మాకే అగ్రిమెంట్స్ ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ త్రూ అంటే మన లేబర్ కమిషనర్ ఆఫ్ గంగాధర్ గారి దగ్గర ఒక మీటింగ్లు అన్నీ మాతో పెట్టించి ఈరోజు మా సినీ కార్మికులకు అభయం లాగా ఇస్తే మేము ఆయన్ని సంతోషంగా ఆయనకి అభినందన సభ పెట్టాము ఇక్కడ యూసుఫ్గూడ సార్. ఇదిలో అది మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మా పిల్లల కోసం స్కూలు, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం. అలాగే మేము ఇప్పుడు అంతకుముందు మేము చచ్చిపోతే మాకు ఏం లేదు, ఇప్పుడు మేము చచ్చిపోతే 10 లక్షలు మాకు ఆరోగ్యశ్రీ బీమా, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అన్ని సినిమా ఫీల్డ్కి ప్రకటించాడు. అలాగే మా యూనియన్లందరికీ ఫర్దర్గా ఫ్యూచర్ అక్కడ ఫిల్మ్ సిటీలో మా అందరికి స్థలాలు, ఇవి ఎవ్రీథింగ్ మాకు ఇస్తున్నాడు. అలాగే అంత ఎడ్యుకేషన్ చెప్పేసి ఎడ్యుకేషన్ కానీ ఏదే కానీ ఎన్ని వరాలు కురిపించిన ఏకైక ముఖ్యమంత్రి మన యనమల రేవంత్ రెడ్డి గారే. అంతకుముందు వాళ్ళు పెద్ద వాళ్ళకి ఇచ్చిన ఈరోజు 24 క్రాఫ్ట్లకి ఎవరు అంటే
మేము పడే కష్టం ఆయన తెలుసుకొని ఆయన సభలో చెప్తుంటే మా రోమాలు గూస్ బాంబ్స్ అయినాయి. అంత గొప్పగా చెప్పాడు. అంటే పొద్దున్నే 4 గంటలకు వెళ్ళి సాయంకాలం 10 గంటలకు వస్తే మా పిల్లలు మమ్మల్ని గుర్తుపట్టలేని పరిస్థితి. అలాంటిది ఈరోజు ప్రొడ్యూసర్స్ సినిమా తీస్తే టికెట్లు పెంచితే దాంట్లో 20% కార్మికులకి కార్పొరేషన్ ఫండ్, అలాగే సీఎం గారు ఒక 10 కోట్ల రూపాయలు మన ఫండ్, ఏ కార్మికుడికి ఏది జరిగినా ఇమ్మీడియట్లీ దాంట్లోంచి తీసుకునే ఇన్ని అభయాలు ఇచ్చారు. మేమందరం ఏకముఖిగా మా సినిమా కార్మికులందరం ఏజ్ 24 క్రాఫ్ట్స్ ఇంటూ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారి సారథ్యంలో ఆయన నాయకత్వంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నాం. హస్తం గుర్తుకు ఓటేస్తున్నాం. అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ని గెలిపించబోతున్నాం. ప్రాబ్లం ఏంటంటే మీలాంటి వాళ్ళు కొద్దిగా ఇట్లా ఖద్దరు బట్టలు వేసి కొద్దిగా గడ్డం పెంచుకుంటే నవీన్ యాదవ్తో మొత్తం గుండాలు రౌడీలు ఉన్న ప్రచారం కూడా బాగా జరిగింది కదా. ఇప్పుడు గతాలు మేము తవ్వుదలుచుకుంటే గోపీనాథ్ గారు పెద్ద రౌడీ, వాళ్ళన్న వజ్రనాథ్ పెద్ద రౌడీ. ఇప్పుడు నేను ఇంకో మాట మాట్లాడితే ఆడపడుచు కాదని మేము ఊరుకుంటున్నాం. మరి నిండు ఫ్యామిలీలో సెకండ్గా దూరిన సునీత గారిని ఏమనాలి చెప్పండి సార్ బ్రదర్. అంటే మేము అనం మా సంస్కృతి మా శ్రీశైలం అన్న కానీ మా ముఖ్యమంత్రి కానీ ఆడపిల్లలను కానీ వీళ్ళని ఎవరు వద్దని అంటున్నారు. వాళ్ళు ఓటమి భయముతో ఇప్పుడు మా శ్యామ్ ఇందాక చెప్పాడు, మళ్ళీ మా శ్యామ్ చెప్పాడు. మరి 2 సార్లు చూపినప్పుడు రౌడీ కాలేదా? ఎందుకు ఏంది రౌడీ అంటే గడ్డం పెంచుకుని మేము యాక్టర్స్ రకరకాల గెటప్లో ఉంటాం, పోగు పెట్టుకుంటాం, అది పెట్టుకుంటున్నాం. అవన్నీ పెట్టుకుంటే రౌడీ అయిపోతారా? రౌడీ అవుతే ఎఫ్ఐఆర్లు ఉంటాయిగా, పోలీసు ఉంది కదా, వ్యవస్థ ఉంది కదా. వ్యవస్థ ఏమన్నా ఇది కళ్ళు మూసుకుందా? 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు కదా, 12 సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అప్పుడు లేని రౌడీలు ఇప్పుడు అంటే గడ్డం పెంచుకొని పోగు పెట్టుకుంటే రౌడీ వెళ్ళానా? ఎంత మాట కరెక్ట్ సార్? మీరు గడ్డం పెట్టుకుని స్వయాన కేటీఆర్ మాట్లాడండి కదా సార్. ఇది ఏముంది, ప్రతిపక్షం పాలకపక్షం, వీళ్ళ మీద వాళ్ళ దుమ్ము, వాళ్ళ మీద వాళ్ళ దుమ్ము. దీని అన్నిటి సమాధానం 14వ తారీఖు సాయంకాలం తెలిసిపోయింది. గెలుస్తున్నాం పక్కా. మా శ్యాంబాబు అన్నట్టు ఇక 50,000 మెజార్టీ 1,00,000 దగ్గర వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పోలేదు 2 లక్షలు అవుతున్నాయి. 2 లక్షలు 1,50,000 మాకే పడతాయి అనుకుంటున్నాం. బీజేపీ లేరా ఇక బీజేపీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ బీజేపీ. ఇప్పుడు ఇక్కడ లోకల్గా 3 years, ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 3 ఏళ్ళు పరిపాలన ఇంకా ఉంది. నవీన్ బాబు గెలుస్తున్నాడు. ఈ 3 ఏళ్లలో అభివృద్ధి కనుక మాకు చెప్పి చేయకపోతే తెలిసిందేగా. 10 ఏళ్ళు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారుగా. 3 ఏళ్ళు ఇక్కడ స్వచ్ఛమైన పరిపాలన మాకు ఇచ్చిన వాగ్దానాలు కాకపోతే ఇన్ని కూర్చోబెడతాం. మాకు వీళ్ళు అతిథ్యం కాదు, మాకు కావాల్సింది డెవలప్మెంట్. టీఆర్ఎస్ 1000 రూపాయలు ఇచ్చింట ఓటుకు, మీరు ఎంత ఇచ్చారు? మేము ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చారా, 1500 ఇచ్చారా, 2000 ఇచ్చారా? మేము సినిమా కార్మికులు స్వచ్ఛందంగా చేస్తున్నాం, అంతేగాని మేము డబ్బులు తీసుకుని ఓటేసే టైపు కాదు. మీకు ఎక్కువ సామాన్య పబ్లిక్ వాళ్ళు 1000 ఇస్తే ఎంతో కొంత ఇవ్వాలి కదా. మీరు అధికార పార్టీ కాబట్టి 1000 ఎక్కువనే ఇవ్వాలి. ఇప్పుడు ఇది లోకల్ గా ఇండైరెక్ట్ గా జరిగే వ్యవహారం. ఇది పబ్లిక్ గా చెప్పేది కాదు. ఇది పబ్లిక్ గా ఒకవేళ ఇచ్చినా గానీ మేము చెప్పలేం కదా, మాకు తెలియదని చెప్తాం. అది మీకు తెలుసు, మాకు తెలుసు. సో బడుగు బలహీన వర్గాలు ఎవరన్నా కొంచెం ఆశపడే వాళ్ళు ఎవరైనా ఉంటే అదేమన్నా అంటే లీటర్లు ఏమైనా ఇచ్చారో మాకు తెలియదు, కానీ మా సినిమా ఇండస్ట్రీకి మాత్రం మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం. కేటీఆర్ రేపు పొద్దువాళ్ళు ఏమంటారంటే మేము 1000 ఇచ్చినాం, ఓపెన్గా చెప్పకున్నా సరే కానీ మేము 1000 ఇస్తే వాళ్ళు 2,000 ఇచ్చారు కాబట్టి వాళ్ళే గెలుస్తారని చెప్తారు. అంటే పైసా గెలుస్తుందని చెప్తారు. ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న ఆయన ప్రసంగం కూడా విన్నాం. 2,500 తీసుకొని మాకు ఓటేయండి అంటున్నాడు. అంటే ఈయన కూడా 3,000 ఇవ్వచ్చుగా. డబ్బులకు అమ్ముడుపోయే ఓటర్ ఈరోజు ఎవడన్నా ఉన్నారా? యువకుడు, విద్యావంతుడు, 10 మందిలో బాబాయ్, నా కాక, అన్న, అక్క, చెల్లి అని తిరిగేవాడు. ఇప్పుడు తను గెలిస్తే ఇక్కడ ఇంత మట్టికి ఈ 10 ఏళ్ళు కూడా 15 ఏళ్లలో ఈ ఏరియాకి కాలేజీ లేదు, అందరికి కాలేజీ కట్టుతాను అంటున్నాడు. ఇన్ని గల్లీకి తెలిసిన పిల్లోడు, అన్ని ఎవ్రీథింగ్. ఇక శ్రీశైలం అని అంటారా, 40 years ఇండస్ట్రీ. ఇక్కడ మద్రాసు నుంచి ఇక్కడ ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి మాకు అన్ని దండాలుగా ఉంటున్నాడు. ఇది మంచి అవకాశం వచ్చింది. మా అవకాశాన్ని ప్రూవ్ చేసుకుంటాం కోసం నవీన్ బాబుకి మేము మద్దతు తెలిపాము. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీది ఎక్కడన్నా? మీ పేరు ఏం పేరు? నాది మహేశ్వరం కాన్స్టెన్సీ. నేను టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ వెంకటేష్ గౌడ్ నా పేరు. ఓకే, చెప్పండి. ఏమంటారు అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నాన్ లోకల్ వాళ్ళకి ఏం పని ఇక్కడ? బీలైలే తిరుగుతుండంట, శంకర్ నాయక్ తిరుగుతుండంట, డిప్యూటీ సీఎం వచ్చిండంట, ఏం పని అంట? ఇప్పుడు టీఆర్ఎస్ కేటీఆర్ కానీ సునీతమ్మని కానీ తీసుకొచ్చి నిలబెట్టి గెల్లా కృష్ణరావు చౌరస్తారా మా బాబు కానీ చిన్న బాబుని పిలుద్దాం. నవీనాన్ని గుర్తుపడతారా, కేటీఆర్ని గుర్తుపడతారా, సునీతమ్మ గుర్తుపడతారా? లోకల్ నాన్ లోకల్ ఇక్కడనే డిసైడ్ అయిపోతే చిన్న పిల్లలు చెప్తారు ఈయన ఎవరో మాకు తెలియదు, కానీ ఈయన నవీనమ్మ నవీన్ బాబాయ్ అని చెప్తారు, మా శ్రీశైలం తాత కొడుకు అని చెప్తారు. మన అర్థమైపోయింది కదా, ఇక్కడే లోకల్ నాన్ లోకల్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పింది నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ ఉండదు అన్నమాట, వాళ్ళు కూడా చెప్పారు కదా. అంటే అధికార పార్టీ ఇక్కడ ఉల్లంఘిస్తా ఉన్నది అన్న మాట చెప్తా ఉన్నారు కదా. ఎవడాడు చెప్పేటోడు? ఎలక్షన్ రోజు ఇప్పుడు మా కోడలు ఇక్కడ ఓటేయాలి, మరి నేను తీసుకొని రావాలి ఇక్కడ.
మనం తీసుకొని రావద్దండి ఎట్లా మన ముఖం వస్తుందా మీకంటే కోడలు ఉంది మరి బీర్లా ఎలే కోళ్ళు ఉన్నారు డిప్యూటీ సీఎం కోళ్ళు ఉన్నారు 100% ఎవరో ఒకరు ఉంటారు పార్టీ ఇన్ఛార్జ్ ఇది హైదరాబాద్కి ఇది జూబ్లీస్ గుండెకాయే వీళ్ళు చుట్టుముట్టు ఉన్నటువంటి ఇల్లు వాళ్ళందరివి ఎందుకుంటారు చెప్పండి ఎక్కడి నుంచో మారుమూల గ్రామం నుంచి టీఆర్ఎస్ వాళ్ళు బొంతలు కట్టుకొని వచ్చారు లాడ్జ్లలో అనుకుంటున్నారు ఇక్కడ ఇంకా కూడా తెలంగాణ పొద్దుందాకా పైసలు పంచుతున్నారు ఇప్పుడు బొంతలు కట్టుకొని వచ్చినారు తగలబెడతామని చెప్పి చేతులు చూపిస్తున్నారు వాళ్ళది రౌడీజం ఇది ఎక్కడిది రౌడీజం అన్నా మీ ప్రభుత్వంలో ఒక అడ్వకేట్ దంపతులను చంపిరు మీ మంత్రి నియోజకవర్గంలో వామన్ రావు అనే అడ్వకేట్ దంపతులను చంపిన ఆ పార్టీలో ఉన్నటువంటి గుండాలు మీ వాళ్ళు ఇంకా చెప్తున్నారా మీరు గుండాలు రౌడీలు అని చెప్పేసి చెప్పడానికి ఖబర్దార్ టీఆర్ఎస్ పార్టీ గంత కలిసిపోయింది అది ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ లేదు బొందాబెట్టే పార్టీ అయిపోయింది అది ఇంటినవా దొంగల పార్టీ అయిపోయింది అది కొంత సానుభూతి ఉన్నట్టుంది ఆ పార్టీ పైన కూడా మాగంటి గోపీనాథ్ చనిపోయింది కదా అరే నేను భర్తను కోల్పోయానని చెప్పి ఆమె ఏడుస్తూ ఉండే కదా ఏం వర్కౌట్ కదా నేను అదే చెప్తున్నా మాగంటి గోపీనాథ్ భార్య అని చెప్పేసి అని దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నది ఫస్ట్ భార్యకు సమానం చెప్పి ఫస్ట్ నువ్వు ఫస్ట్ భార్యవా సెకండ్ భార్యవా థర్డ్ అని చెప్పేసి నాకు తెలియదు మా అన్న గజ్జలకాంత మన స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ గజ్జలకాంత మన స్టేట్మెంట్ చెప్పు చేయి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మ అడిగిన క్వశ్చన్ల సమాధానం చెప్పు నువ్వు దమ్ముంటే నా కొడుకు మరణం మీద నాకు డౌట్ ఉందంటుంది ఒక్కసారి దాని మీద చెప్పు కేటీఆర్ గారు సునీతమ్మ గారు నువ్వు మీరనే చెప్పండి కన్న తల్లి అడుగుతున్నది బాధ కన్న తల్లికి చెప్పు ఎట్లా చనిపోయింది అని చెప్పేసి అని గెలుస్తున్నారు ఎంత మెజారిటీ అనేది సబ్బండ వర్గాలు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి ఆమోదంతో అఖండమైన మెజారిటీ తోటి గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ గారు ఎన్ని 2 లక్షల ఓట్లు పోలైతాయా అవకాశం ఉందా 2 లక్షల పోలైనా 3 లక్షల పోలైనా ఇంకా 2 గంటల సమయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 2,40,000 పోలైతే అని మేము అనుకుంటున్నాం అంచనా ప్రకారం అంటే అది ఎంతనైనా కావచ్చు దాంట్లో 70% మాకే వస్తాయి కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ సో ప్రస్తుతం మనం కృష్ణానగర్లో ఉన్నాము వస్తుంటే ఒక వ్యక్తి చాలా బాధలో ఉన్నాడు ఎందుకంటే ఓట్లు నడుస్తున్నాయి కాబట్టి సో మొత్తం ఎక్కడికక్కడ కూడా ఓటర్లు చాలా సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళ మెచ్చే నాయకుని వాళ్ళు ఓట్లు వేసుకునే దిశలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వస్తుంటే ఒక వ్యక్తి నాకు కనిపించిన చాలా బాధలో తనుండు ఎందుకంటే మరి ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో ఆయనకి సో నాతో పాటు మన పక్క తెలంగాణ రామన్న కూడా మనతో పాటు నమస్తే అన్న నమస్తే అన్న ఏమైనా నీళ్ళు అన్నది అయినావా లేదా పెదాలు ఎండుకపోయినా మంచి నీళ్ళు కూడా లేవన్నా 2,500 అంటారు 3,000 అంటారు కానీ నీళ్ళు ఏమైంది బాధ ఏందో చెప్పు 2,500 అంటారు 3,000 అంటారు కానీ ఒక 20 రూపాయలు లేవన్నా ఎవరు అంటారు అదే పైసలు డబ్బులు 2,500 ఇస్తాం 3,000 ఇస్తాం ఓటేయండి చేయగుర్తుకు ఓటేయండి అని చెప్తారు ఎవరు చెప్తారు అదే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చారు టీఆర్ఎస్ ఆయన ఎంత ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు 2,000 ఇచ్చిరట కాంగ్రెస్ వాళ్ళు 2,500 ఇచ్చిరట బీజేపీ వాళ్ళు 500 ఇచ్చిరట నీకెందుకు నాకు ఒక 20 రూపాయలు కూడా ఇవ్వలేదు చేతికి ఓటు ఉందా లేదా ఓటు ఉన్నది నాకు ఓటు ఎందుకు ఆధార్ కార్డు స్లిప్పులు ఉన్నాయని లేవు ఎక్కడ ఇంటికాడ ఉంది మరి లేని ఏం చేస్తున్నావి మా భార్య ఎక్కడ ఉంది అయితే పోతా అంటే అసలు 10 రూపాయలు ఇస్తలేదు ఎవరెవరికి అడిగినావు ఇప్పటి వరకు కాంగ్రెస్ లో కలిసిన టీఆర్ఎస్ లో కలిసిన ఏమైందన్నా అంటే అంతే అన్న అంటారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తున్నామని చెప్తారు మేమే గెలిచినాం కదా ఎందుకు ఇవ్వాలని వాళ్ళు అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీలు మేము ఓడిపోతున్నాం కదా ఇచ్చి వేస్ట్ కదా అన్నారు బీజేపీ వాళ్ళు ఆల్రెడీ 500 వంచారు కదా వాళ్ళకు కూడా ఒక డౌట్ ఉంటుంది అరే వాళ్ళు 3,000 ఇచ్చిన వాళ్ళే వాళ్ళు గెలిచిన అంటారు అని వీళ్ళకు డౌట్ ఉంటుంది కదా మరి నీకు పొద్దుగాల నుంచి రాలేదు ఎవరు రాలేదు మీ ఇంటికి మా ఇంటికి వచ్చిరట కానీ మేము లేవు మేము పనికి వెళ్ళాము ఎంత కష్టం వచ్చి పడ్డది పనికి వెళ్తాం మేము ఇంటికాడ ఎందుకు ఉంటామన్నా 9 అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాం పనులకు వెళ్ళిపోతాం మళ్ళీ సాయంత్రం 6-7 ఇంటికి వస్తాం టైం చూస్తే 4 అవుతుందన్నా ఇప్పుడే వచ్చిన నేను 3:30 అర్ధ గంట అవుతుంది వచ్చి అర్ధ గంటకు వచ్చి ఆడ ఇద్దరిని బలకరిస్తే ఇక 1 రూపాయి లేవు ఇప్పుడు ఎక్కడి పైసలు అంట కాదే మరి నువ్వు ఏనని ఇక సపరేట్గా పోతాను కాదు ఓటేవా ఓటేనని పోతాను ఏ పార్టీకి ఏను ఎవరికేను ఎట్లా మరి నవీన్ సార్కి వేద్దామని నాకు కృషితో వస్తే ఒక్క 10 రూపాయలు లేవు మంచినీళ్ళు తాగదామంటే ఇవి అన్న బాటిల్ ఇచ్చి ఇగో మంచినీళ్ళు తాగదామంటే ఇవి అన్న ఇచ్చి అమ్మ పగోడికి కూడా రావదే పైసలు ఇచ్చి పైసలు అయిపోతే బాధ ఎవరికైనా ఉంటుంది కదా అన్న బాధ ఈ అన్న దారి మీద కలిసి నన్ను ఇక అన్న బాటిల్ మంచినీళ్ళు ఇచ్చిండు నువ్వు ఓటేస్తావా ఇవ్వని
ఇక నాకు మనసు తిరిగిందన్న, నాకు రూపాయలు పక్క మోడల్ మొత్తం అన్ని పైసలు తీసుకొని మొత్తం దావతులు చేసుకుంటారు, తింటారు, తాగుతారు. సో నిజంగా వ్యూవర్స్ నిజంగా చెప్తున్నా, ఇలాంటి బాధ పగునికి కూడా రావద్దని చెప్తున్నా. నేనేం పాపం చేసినా, ఏ పార్టీకి ఏం పాపం, వాళ్ళు ఏందో కొట్టుకున్నారు తిట్టుకున్నారు కావచ్చు, కానీ నేను రోజు అడ్డ మీద పనికి వెళ్ళేటోని నాకు ఒక 500 కూడా ఒక రూపాయి 2500 అంటారు, 20 రూపాయలు ఇవ్వలే నాకు. అదే ఇప్పుడు రోడ్డు మీద పోయేటాడు ఒక 500 ఇస్తాడు ఓటేమని చెప్పి, నోట కోట వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేస్తావా? అట్లా కాదు, నేను కాంగ్రెస్ పార్టీకి నేను నవీన్ యాదవ్ సార్కు నేను ఓటేద్దామని ఖుషితో వచ్చితే నాకు ఒక 10 రూపాయలు ఇస్తారు. పైసలు ఎందుకు నేను అట్లా చుట్టుపక్కల మొత్తం అంతా ఎక్కిరిస్తాను. అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుండే, అందరికి వచ్చింది నాకు రాలేని బాధ నీకు ఉంది. బాధ ఉండదు. ఈ వీడియో నవీన్ యాదవ్ గారు చూస్తూ ఉంటే ఏం చెప్పాలనుకుంటున్నాం నవీన్ సార్? సార్కు నేను బాగా కసితో వచ్చిన, నాకు పనిలో కాంచి పని వదిలేసి నా భార్య, నేను, మా పిల్లలు, నా అమ్మమ్మ, మేము మా అందరం కలిసి వచ్చినాం. కలిసి వస్తే ఇప్పుడు నాకు ఒక 3 ఓట్లకు ఒక కనీసానికి ఛార్జ్ మందం కూడా ఇస్తలేరు మాకు. కనీసం ఎక్కడ నుంచి వచ్చాను? ఇసు కూడా పక్కగలే కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మాకు మనిషికి 30 రూపాయల ఛార్జీ. ఏం పని చేస్తావా నువ్వు? నేను మేస్త్రి పని చేస్తాను. పని వదులుకొని వచ్చినావా? పని వదిలేసుకొని వచ్చినా నేను. ఇవాళ పని కూడా వెళ్ళలే నేను. పనికి పోతే 1000 రూపాయలు వచ్చాయా? 1000 రూపాయలు వచ్చు. 1000 రూపాయలు పోయినాయి, ఇటు వస్తే అటు 1000 రూపాయలు పోయినాయి, ఇటు నాకు 2500 అంటారు. 3000 అనగానే మేము ముగ్గురం వచ్చినాం, ఆటో బుక్ చేసుకుని వచ్చినాం. ఆటో బుక్ చేసుకుని మా జేబులోకి ఉంటే ఇచ్చినాం. సరే మరి టైం అయితే అవుతుంది, టైం చూసి ఇంకా 2 గంటలు ఉంది, 4 గంటలు 4 అవుతుంది టైం. ఏ నవీన్ సారు సార్ అందరికి ఒక 2500 3000 అంటారు, నాకు ఒక 10 రూపాయలు ఇవ్వలేదు సారు. అసలు ఏంది ఇది? నేను ఖుషితోని నేను మేస్త్రి, నేను బేల్దార్ పని చేస్తా, ఖుషితోని నేను నీకు ఓటేయాలని నేను మనస్ఫూర్తిగా వస్తే నాకు ఒక కనీసాన్ని నాకు ఛార్జీ మందం కూడా ఇస్తలేదు సార్. ఇప్పుడు ఇక నాకు 10 రూపాయలు వద్దు, ఒక రూపాయి వద్దు, ఇప్పుడు వేస్తా అని సిద్ధంగా పోతాను, కోపంతోనే పోతాను. ఇక గెలుస్తా పోయి అడుగు. ఇక కంపల్సరీ నవీన్ సార్ వస్తాడు. నాకు 3 ఓట్లకు ఒక రూపాయి ఇవ్వకున్నా కూడా నేను ఇప్పుడు పోతాం. 3 ఓట్లు కాంగ్రెస్కు చేయి గుర్తుకు గుద్ది వస్తాయి. ఇప్పుడు అభిమానంతో, అంటే పైసలు పెట్టి అభిమానంతో పోతానా సార్ నేను. అందరు ఒక్కొక్కటి 2500, 3000, 2000 బల్లే పెట్టుకున్నావే కరెక్ట్ అట్లా చెప్తా. 25 ఇక 2500, 5000, 500, 1000 రూపాయలు, 1500 అందరూ మంచుతారు. కానీ నాకు ఒక కనీసానికి వాటర్ బాటిల్ బాట మీద పోతా అంటే వాటర్ ఆడుకొని నేను తాగుతానా సార్. వాటర్ ఆడుకొని తాగుతున్నా సార్. ఇగో ఇట్లాంటి పరిస్థితి. నేను బేల్దార్ పని చేస్తాను, నేను మేస్త్రి. పైసలు వేయలే కదా, అదే కోపం మీద బీఆర్ఎస్ పార్టీ దగ్గర అడగొచ్చు కదా, ఓట్లు వేస్తాం. అట్లా అడగాను. కాంగ్రెస్ పార్టీతోనే నేను గొడవ పడతా, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తా. కాంగ్రెస్ పార్టీ నవీన్ సార్కు నేను ఓటేద్దామని వచ్చిన. బీజేపీలో నేను నాకు బీజేపీ పడదు, నాకు టీఆర్ఎస్ నాకు ఇల్లు ఇవ్వలే, నాకు మోసం చేసిర్రు. ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ పేరు మీద నాకు ఇల్లు వచ్చింది. నేను నాది ఈసు కూడా పక్క, నేను ఈసు కూడా ఉంటానా. నాకు ఇల్లు వచ్చింది, ఇల్లు ఇప్పుడు వచ్చింది నాకు. నేను కాంగ్రెస్ పార్టీ నవీన్ సార్కు ఓటేస్తా. ఇప్పుడు పోతాను సార్, నేను పోతాను ఇక. సరే. సో అన్న నమస్తే. నమస్తే అండి. ఎలా ఉంది అంటే అక్కడ ఓటింగ్ పోలింగ్ ప్రకారం ఏ విధంగా ఉంది ఈ ఏరియా చూసుకుంటే? కృష్ణానగర్లో ఇక్కడ కృష్ణాలో చూసుకుంటే మాత్రం 1 సైడ్ ఉందండి, బ్రహ్మాండంగా నడుస్తుంది. బ్రహ్మాండంగా, దాంట్లో డౌటే లేదు. అంటే 1 సైడ్ అంటే ఏం 1 సైడ్ నడుస్తుంది? కాంగ్రెస్ నడుస్తుందండి. 1 సైడ్ కాంగ్రెస్. ప్రతి ఒక్క ఓటరు వాళ్ళ నవ్వుతోటే మాకు అర్థమైపోతుంది వాళ్ళు కాంగ్రెస్కే వేశారని చెప్పి. అది అంటే ఎలా అంటే మీకు వాళ్ళ నవ్వుని చూస్తే ఎలా అర్థమవుతుంది? ఎందుకంటే అటు ప్రధాన పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కేవలం కాంగ్రెస్ 1 సైడ్ అని చెప్పి ఎలా అంటున్నారు మీరు? అర్థం చేసుకుంటామండి, మేము ఇక్కడ లోకల్లో ఉంటాం కాబట్టి. ఇప్పుడు పొద్దున్న లేస్తే మేము ఒకళ్ళు చూసుకుంటాం కాబట్టి వాళ్ళు ఎందుకు వేశారు, దేనికి వేశారు అనేది మాకు వాళ్ళ నవ్వుల్లోనే మాకు అర్థమైపోయింది. అది అది సో ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా అండి, దాంట్లో నో డౌట్. ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు? అధిక మెజారిటీ అండి, అధిక మెజారిటీ. ఇప్పటికే మీరు చూసుకున్నారు పోలింగ్ శాతం ఎంత అయిందో మీకు తెలుసు. అధిక మెజారిటీ. ఇంకొక 1.5 అవర్ ఉంది, 1.5 అవర్లో ఇంకా పెరిగిద్ది. ఇప్పటికే అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులా లేకపోతే సామాన్య ప్రజలు? నేను ఒక సామాన్య ప్రజల్లాగా చెప్తున్నానండి. నేను ఎందుకు చెప్తున్నాను అనంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మా కాలనీలో ఈ డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, రోడ్ సమస్యలు కానివ్వండి, కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానివ్వండి, ఏది ఉన్నా కూడా మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థినే మేము గెలిపించుకుంటే అతను నేరుగా మాట్లాడతాడు కాబట్టి మేము అతనే రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇతర పార్టీ మేము ఎన్నుకుంటే
అతను నేరుగా మాట్లాడలేడు. ఇప్పుడు ఏదున్నా కూడా అన్ని పెండింగ్లు పడతాయి. ఆ పెండింగ్లు మాకు అవసరం లేదు. అదే అధికార పార్టీనే ఈ 3 సంవత్సరాలు అధికార పార్టీనే గెలిపించుకుంటే మాకు కాలనీ అభివృద్ధి అయ్యిద్ది, అంతా బాగా సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టి మేము కోరుకుంటున్నాం. కాబట్టి అతనే రావాలని చెప్పి అనుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున డబ్బులు అందినాయి, మనిషికి 3,500 2,500 అలా అందినాయి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అది ప్రతి ఎలక్షన్స్లో, ఈ ఎలక్షన్లో కాదండి, ప్రతి ఎలక్షన్లో అది కామన్. అంటే మీకెంత అందినాయి? మీకెంత అమౌంట్ అనేది కామన్. అది ఇచ్చారా లేదా, తీసుకున్నారా లేదా అని చెప్పి ఆ ఓటర్ తెలుసు, ఇచ్చే వాళ్ళకి తెలుసు. అది మాకు సంబంధం లేదు, మేము తీసుకోలేదు కాబట్టి మాకు అవసరం సంబంధం లేని విషయం అది. మరి బీఆర్ఎస్ఏ గెలుస్తుంది పక్క, ఆ సానుభూతి వర్కౌట్ అవుతుంది. సో భర్తని కోల్పోయిన బాధలో ఆ తల్లి ఉంది కాబట్టి కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ధీమా వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరు భరోసా వాళ్ళకు ఉంటుంది. మేము గెలుస్తామనేది తప్పేం లేదు. రెండవది ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని రౌడీ అంటున్నారు. అదే అదృష్టం కలిసి వస్తే అదే రౌడీని, ఎవరైతే రౌడీ అంటున్నారో అధ్యక్ష అనాల్సి వస్తుంది. ఏమో చెప్పలేము. ఒకసారి మళ్ళీ అంటే అదే రౌడీని ఇప్పుడు ఏదైతే రౌడీ అని చెప్పి అది వేరే ప్రతిపక్ష వాళ్ళు అంటున్నారో అదే రౌడీని పట్టుకొని అధ్యక్ష అనాల్సి వస్తుందేమో, టైం కలిసి వస్తే చెప్పలేము కదండి. అది మా దృష్టిలో మాత్రం అతను రౌడీ కాదు, పోలీసు వాళ్ళ దృష్టిలో అతను రౌడీ కాదు, ప్రతిపక్ష దృష్టిలో వాళ్ళు రౌడీ కాబట్టి వాళ్ళు ఒక విషయం చదువుతున్నారు కాబట్టి అలా అంటున్నారు. కానీ మేము ఇక్కడే పుట్టి పెరిగాము, ఆయన కూడా ఇక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి మాకు ఆయన ఏంటో మాకు తెలుసు. ఆయనకి ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఆయన అదే సేవలు అందిస్తూ వచ్చాడు, అదే సేవలు ఇప్పుడు కూడా అందిస్తాడని చెప్పేసి మేము భరోసాతోటి, ఇప్పుడు అదృష్టానికో దురదృష్టానికో బై ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు అతను అధిక మెజారిటీతో గెలుస్తాడని చెప్పి మేము భావిస్తున్నామండి. సో నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా అండి, అతనే గెలవాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అవి ఉన్నాయి, కార్యకర్తలకు ఎవరు ఉన్నా లేదంటే బయట ప్రజలకు ఎవరు ఉన్నా కూడా ఈ అధికార పార్టీలో ఉన్న వాళ్ళే నేరుగా మాట్లాడేసి చేసుకోగలుగుతారు. ఈ ఒక్క సమస్య అని కాదు, ఏ సంబంధించిన విషయాల్లో కూడా అధికారులతో మాట్లాడాలన్నా అతను డైరెక్ట్గా మాట్లాడతాడు. ఇప్పుడు వీళ్ళు నవీన్ యాదవ్ రావాలి. ఎందుకు రావాలి అని అంటే జనాలు కానీ ప్రజలు కానీ ఎవరైతే ఈ పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఏది సంక్షేమ పథకాలు అన్నీ రావాలి అని అంటే అధికార పార్టీ రావాలి. సో కృష్ణానగర్లో ఉన్నాము. కృష్ణానగర్ బూత్కి సంబంధించి కూడా ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇటు బోరబండతో పోల్చుకున్న, షేక్పేట్తో పోల్చుకున్న, కొన్ని పోలింగ్ బూత్లతో పోల్చుకుంటే కూడా ఇక్కడ కృష్ణానగర్లో కూడా ఆ పోలింగ్ రేట్ బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎంట్రీ అవుతూ ఉంటే మనం చూస్తున్నాం ఇక్కడ. సో చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఈ లైన్లో కూడా ఆ జనాలు కూడా మనకి బాగా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకసారి ఇక్కడ మాట్లాడదాం, మాట్లాడి తెలుసుకుందాం. మేడం ఏ పార్టీ మేడం మీరు? బీజేపీ. ఎట్లుంది మరి బీజేపీకి ఇక్కడ? మంచిగానే ఉందండి, అందరూ వస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు, మంచిగా ఫాలో అప్ అవుతుంది. ఎక్కడ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది మీకు ఇక్కడ ఓటింగ్? ఎందుకంటే మీరు స్లిప్లు పంచుతూ ఉన్నారు కాబట్టి. సో ఎంతవరకు పోయినాయి అనుకోవచ్చు? అయితే ఇప్పుడు ప్రస్తుతం 40% జనాలు వెళ్ళి ఓట్ చేశారండి. ఇంకొక 10% 6 o'clock వరకు అవుతుందని మేము అనుకుంటున్నాము. ఎలా ఉంది అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు రిసిప్ట్లు ఇస్తూ ఉన్నారు కదా, అంటే ముఖ్యంగా ఎవరు ఎక్కువ వస్తారు? అంటే యువత ఎక్కువ వస్తుందా, లేకుంటే మహిళలు ఎక్కువ వస్తున్నారా, లేకపోతే పురుషులు ఎక్కువ వస్తున్నారు? ఎవరు రేటింగ్ ఎక్కువ ఉందంటే ఏం చెప్తారు? అయితే ఇంకా ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరూ పర్సంటేజ్ అయితే ప్రస్తుతం అయితే బరాబరే ఉంది, అట్లా ఏం లేదు. అందరూ వస్తున్నారు ఓట్ల కోసం, ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు, మీన్స్ హస్బెండ్ వైఫ్ పిల్లలు వస్తున్నారు. అట్లా పర్సంటేజ్ అట్లా ఏం లేదు. ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే కూడా చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా సుమారు 45% ఓటింగ్ అయ్యేటట్టు మనకు తెలుస్తుంది. టైం చూస్తే మాత్రం మనకి 3:30-4 కావస్తుంది. 6 గంటల వరకే పోలింగ్ ఉంది కాబట్టి ఇంకెంత జరిగే అవకాశం ఉందంటారు పోలింగ్ మీద? అదే ఇంకొక 10% వచ్చే అవకాశం ఉంది. మేబీ ఇప్పుడు మేము 400 రీచ్ అయినాము, సో ఇంకొక 500-550 అట్లా వస్తారని అనుకుంటున్నాం. బీజేపీకి ఎలా ఉంది మీరు గ్రౌండ్లో? ఇక్కడ బీజేపీకి ఎలా ఉంది? అయితే ఇప్పుడు మాకు తెలిసి మేము ప్రచారం చేసినాము, మేము తిరిగినాము ఇంటింటికి. సో బీజేపీది మనకు సైడ్ ఎక్కువ కనిపిస్తుంది, బీజేపీ ఓట్స్. మీకు ఇంకెవరికి పోటీ ఉంది అనుకుంటున్నారు ఇక్కడ? అదైతే నేను చెప్పలేను. అయితే మా తరఫు నుంచి మేము చేసిన వర్క్ బట్టి బీజేపీది మనకు కనిపిస్తున్నాయి ఎక్కువ ఛాన్స్. అంటే బీజేపీకి ధీటుగా ఇంకే పార్టీ వచ్చే అవకాశం ఉన్నట్టు పోటీగా? మేబీ ఇద్దరు ఉన్నారు, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఎవరైనా రావచ్చు, అట్లా ఏం లేదు. మరి బీజేపీకి అసలు మెజారిటీ కూడా రాదు, డిపాజిట్ కూడా రావట్టున్నారు. బీజేపీకి అసలు డిపాజిట్ కూడా లేవు. ఇక్కడ మొత్తం ఉన్నది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుంది. బీజేపీకి అసలు డిపాజిట్ కూడా రావు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మరి ప్రజలకి తెలుసు
ఐ మీన్ ఏం జరుగుతుంది అని. సో సెంట్రల్లో బీజేపీ ఉంది, సో ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన ప్రచారం బట్టి మేము చెప్తున్నాము. వీ హ్యావ్ రీచ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్. సో దాన్ని బట్టి మేము చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉండడం జరిగింది. సుమారు 1,10,000 ఓట్లు దాకా కూడా మనకు మైనారిటీ ఓటర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళందరూ బీజేపీ వైపు ఉన్నారంటే మీరేమంటారు, ఉన్నారా లేరా? అయితే మైనారిటీ గురించి నేనేం చెప్పలేనండి. అయితే ఇక్కడ అట్లా ఏం లేదు, ఈక్వల్ క్వాంటిటీ ఉన్నారు. మీన్స్ మైనారిటీ వాళ్ళు ఉన్నారు, మన నార్మల్ వీళ్ళు కూడా ఉన్నారు. సో మైనారిటీది ఏం మనకు మేము చెప్పలేము, కానీ మన వాళ్ళైతే ఇస్తారని. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు? బీజేపీ గెలుస్తారని మీరు అంటున్నారు కాబట్టి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? అది ఎట్లా చెప్తామండి, గెలుస్తుంది. గెలుపు మాత్రం పక్కా అంటారు బీజేపీ. సో కృష్ణానగర్లో చూడొచ్చు, ఓటింగ్ పర్సంటేజ్ కూడా మొత్తం జూబ్లీ హిల్స్లో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ మనకి ఎక్కువ కూడా కనిపిస్తుంది. సో చూడొచ్చు, జనాలు కూడా బాగా రద్దీగా ఉంది. ఓట్లు వేయాలని చెప్పి ఒక తపనతో కూడా చాలామంది ఇక్కడ కృష్ణానగర్కి వస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. టోటల్ బోరబండ, రైమత్ నగర్ ఇవన్నీతో పోల్చుకుంటే మాత్రం కృష్ణానగర్లో కూడా చాలా ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ నడుస్తుంది. కానీ ఎటువైపు ఉంటుందా అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో చాలామంది ఇక్కడ ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉంది, ఏం జరుగుతుంది? సో అన్న నమస్తే అన్న. ఎలా నడుస్తుంది ఇక్కడ బూత్లో? ఇక్కడ చాలా ప్రశాంతంగా ఎలక్షన్ నడుస్తూ ఉంది. చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఓటర్లు అందరూ కూడా వారంతో వారు వచ్చి ఓట్లు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? అంటే పార్టీకి సపోర్ట్ అని కాదు, మేమైతే ఓటుకి వెళ్ళాలి ఇప్పుడు వేయడానికి. మేమైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నవీన్ యాదవ్ గారు గెలిస్తేనే మేము బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇక్కడ దాదాపుగా ఈ ఏరియా కృష్ణానగర్ మొత్తం కూడా దాదాపుగా నవీన్ యాదవ్కే మొగ్గు చూపుతా ఉన్నది. ఇక్కడ చేయి గుర్తుకే ఎక్కువ ఓట్లు పడుతుంది. అంటే మీరేమో చేయి గుర్తుకి ఓటేస్తే బాగుంటుందని చెప్పి మీరు అంటారు. మరి అటు పక్కన చూస్తే ప్రెస్ మీట్ పెట్టింది ఇప్పుడే మాగంటి సునీత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం మనం చూస్తున్నాం. చాలా ఇబ్బందులు పెడుతున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ మా కార్యకర్తలను కొడుతున్నారు, మమ్మల్ని బతకనిస్తలేరు అని చెప్పి కూడా మరి మాగంటి సునీత గారు అంటున్నారు. ఒకటి వాళ్ళు ఓటమి భయంలో ఉన్నారు. ఓటమి భయంలో ఉండి ఇప్పటి నుంచే చెప్పుకుంటూ పోతే వాస్తవమే జరుగుతుందని వాళ్ళు అనుకోనికనే అదొక డ్రామా. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంత ప్రశాంతంగా ఉంది. ఎవరన్నా కనీసం ఏమన్నా ఇట్లా ఒక సంఘటనలు జరుగుతూ ఉన్నాయా? అవన్నీ కాదు, వాళ్ళు ఏంటంటే ఓటమి భయంతో అలా మాట్లాడుతున్నారు తప్ప ఎలాంటి సంఘటనలు జరుగుతలేవు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతారు. అంటే లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడుతున్నారు కాబట్టి సో ఎమ్మెల్యేలు, విప్పులు, మంత్రులు అందరూ వచ్చి కూడా రాత్రి నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు అంత భయం అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు లేరు, ఏం లేరు, వాళ్ళు కూడా వచ్చారు కదా. టీఆర్ఎస్ కూడా ప్రతి గల్లీలో వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు, ఇక్కడ కూడా వచ్చారు. అది వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ లోకల్లో. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు. వాళ్ళ కూటమి భయం పట్టుకొని ఇవంతా ఏదో పబ్లిక్ను సైడ్ రాక్ పట్టేయడానికి తప్ప ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తారు. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? 20,000 మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలవబోతాడు. 20,000 అని చెప్పి మీరు అంటారు. ఓటింగ్ పర్సంటేజ్ చూసి కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. తక్కువలో కూడా 20,000 మెజార్టీతో గెలుస్తుంది. అంటే అటు బీజేపీ చూసుకుంటే కూడా మేమే వస్తామంటూ కూడా సుమారు 25,000 నుంచి 30,000 ఓట్లతో మేమే గెలుస్తామని చెప్పి కూడా దీపక్ రెడ్డి అంటున్నారు. ప్రతి అభ్యర్థి నిలబడ్డ అభ్యర్థి ఎవరైనా కూడా గెలుస్తామని నిలబడతారు. కానీ వారికి ఖచ్చితంగా డిపాజిట్ గల్లంత అవుతుంది. ఇది మీరు రేపు పొద్దుగాల 14 తారీఖు రోజు చూస్తారు. ఎలా ఉండబోతుంది మీ ఊరు 14 తారీఖు? మీరు గెలుస్తాను మీరు అంటున్నారు, మరి కారు జోరు అని చెప్పి వాళ్ళు అంటున్నారు, కమలం పువ్వే వస్తాయని చెప్పి కూడా బీజేపీ వాళ్ళు అంటున్నారు. కమలం రాదు, కారు రాదు. మళ్ళా రేవంత్ రెడ్డి హయాంలోనే ఇక్కడ నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఖచ్చితంగా హస్తం గుర్తే మళ్ళీ వికసించబోతుంది. ఎంత ఓట్లు అన్నారు మర్చిపోయిన? ఎంత ఓట్లు? 15 నుంచి 20,000 వరకు కూడా గెలుస్తారు. చెప్పండి అన్న, మీరు చెప్పండి ఎలా ఉంది అంటారు? చాలా మెజార్టీతోనే గెలుస్తున్నాడు నవీన్ అన్న గెలుపు ఖాయం. వేసిరా మరి ఓట్లు వేసిరా? 100%. మీరేమో బ్యాలెట్లు కూడా బటన్లు సరిగా పనిచేస్తలేవు అని చెప్పి కూడా అంటున్నారు. బీజేపీ వాళ్ళని మోసం చేస్తున్నారు. బటన్ ఓటు వేయనికే పోతే కూడా బటన్ సరిగా పనిచేస్తలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కూడా ఇలా కొన్ని కావాలని చెప్పి వాళ్ళ అధికారాన్ని వాడుకుంటున్నారని చెప్పి అంటున్నారు. బీజేపీ ఆలోచన ఆ రకంగా ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు గెలుపు మాత్రం వన్ సైడ్ నవీన్ అన్న గెలుపు ఉంది ప్రత్యేకంగా చెప్తున్నా. నవీన్ యాదవ్ అయితే పక్కా గెలుస్తాడని చెప్పి 100% గెలుపు. చెప్పండి అన్న మీరు, ఎందుకంటే అటువైపు చూసుకుంటే నవీన్ యాదవ్ గెలుపు పక్కా అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మీరు ఓటేయడానికి వచ్చిరా లేకుంటే ఏంటి అసలు మీరు ఇక్కడ? గెలిచిపోయారు, ఆల్రెడీ గెలిచిపోయారు.
14 తారీఖు కదా రిజల్ట్. ఇప్పుడే రిజల్ట్ తెలిసిపోయింది మాకు. వన్ సైడ్ వార్ వన్ సైడ్. ఏ గల్లీ పోయినా ఏ బూత్ పోయినా ఒక్కటే మాట, ఓన్లీ నవీన్ యాదవ్. సరే మీరేమో నవీన్ యాదవ్ గెలిచిపోయిండు ఆల్రెడీ ముందే అని చెప్పి అంటున్నారు. మరి కావాలని చెప్పి పార్టీని అధికారంలో ఉంది కాబట్టి అధికారం మద్దతుతో కూడా కావాలని బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కూడా మాగంటి సునీత ఇట్లా లంగల దీపక్ రెడ్డి అంటున్నారు. సరే మీరు ఇప్పుడు ఎంతసేపు నుంచి ఉన్నారు ఇక్కడ? ఒక్కలైనా ఇబ్బంది పెట్టినామా? ముఖ్యంగా బోరబండ పేరు ప్రస్తావన చేస్తుంది. ఎవరికి ఇబ్బంది పడితే ఇక్కడ లా అండ్ ఆర్డర్, ఇది ఎలక్షన్ మీకు కూడా తెలుసు. ఇక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టాం, మేము గెలిచిపోయినాం. వాళ్ళకు అది అర్థమైపోయింది, వాళ్ళు ఏం చెప్పలేకపోతారు. ఎట్లయినా కాంట్రవర్సీ చేయాలంటే ఇదే మాట్లాడుతారు. ఎంత మెజారిటీ గెలిచిపోయారని కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు? 40 నుంచి 50,000 మెజారిటీలో గెలిచిపోయినా అన్న. అంత ఓటింగ్ జరుగుతలేదు కదా జూబ్లీ హిల్స్ లో, ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది కదా. వన్ సైడ్ పడ్డాయి ఓట్లు, వన్ సైడ్ ఓట్లు అన్నకే పడ్డాయి. ఎలా చెప్తున్నారు అంత కన్ఫర్మ్ గా? ఎందుకంటే అక్కడ భర్తను కోల్పోయిన సానుభూతి అక్కడ వర్కౌట్ అయితే 40,000 ఓట్ల మెజారిటీతో ఎట్లా గెలుస్తాడని చెప్పి చెప్తున్నారు మీరు. సానుభూతి ఉందా? ఇంకా ఉందా సానుభూతి? మీరు పబ్లిక్ సానుభూతి లేదు. ఇగో అన్న, ఇది సానుభూతి కాదు, డెవలప్మెంట్ ఎలక్షన్స్ అర్థం చేసుకోండి. లోకల్ 15 సంవత్సరాల నుంచి గెలుస్తుండు, అది కూడా చూసుకోండి. ఇంకా నీకు ఏం విషయం చెప్పా, 14 తారీఖుకి యాద్ పెట్టుకోండి డేట్. 45,000 మెజారిటీతో అన్న గెలుస్తుంది. ఎక్కడ ప్రమాణ స్వీకారం ఎక్కడ ప్రిపేర్ అవుతారు మీరు అభిమానులు అంతా? గెలిచిన తర్వాత తప్పకుండా గ్యారంటీ వస్తారు సార్. నవీన్ గారు కంపల్సరీ వస్తారు, తిరగలేదు, అది తిరగలేదు సార్. చూసుకోండి, 100కి 100% వస్తారు, గ్యారంటీ వస్తారు, కంపల్సరీ వస్తారు సార్. మా నేటివ్ ప్లేస్ కోయంబత్తూర్. కోయంబత్తూర్ తమిళనాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మొన్న ఎంఏంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి వేస్తాను, స్వేచ్ఛ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు కూడా మా నవీన్ గారికి వేస్తాను. ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన అంటే నాకు చాలా ప్రాణం. ఎందుకలా? ఏంటంటే అప్పటి నుంచి నాకు ఏంటో ఆయన గొప్ప ప్రాణం. నాకు ఆయన అంత ఆయన సాందం, ఆయన పద్ధతి, ఆయన రూల్స్ అన్నీ చాలా సాందంగా ఉన్నారు. ఎప్పుడు నాకు ప్రాణం ఆయనే. ఆయన కోసమే అంటే నా ప్రాణం కూడా ఇది చేస్తా. నాకు ఆయన చాలా మంచి ఆయన. నాకు అందుకోసం నవీన్ గారు అంటే నాకు అంత. మీరు అంత మంచి చెప్తున్నారు, బయట కోయంబత్తూర్ నుంచి వచ్చి కూడా మీరు ఇక్కడ ఓటు వేస్తున్నారు. మరి లోకల్ పబ్లిక్ ఎందుకైనా విమర్శిస్తుంది? కోయంబత్తూర్ కూడా ఓట్లు ఉన్నాయి, కానీ కోయంబత్తూర్ ఉంటా కూడా కోయంబత్తూర్ కూడా నాకు ఉంది ఓటు లేదని చెప్పలేదు. ఇక్కడ మాత్రం ఇప్పుడు 3 సార్లు వేసాను, మా సార్కి వేస్తున్నాడు. ఇప్పుడు దాకా మొన్న స్వేచ్ఛ ఎంఏ టికెట్ ఇవ్వలేకపోతా కూడా ఆయనకు స్వేచ్ఛ వేసాను ఓటు. మీరేమో అంత మంచోళ్ళు అంటున్నారు, పోయినసారి కూడా ఓటు వేస్తామంటారు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకొంతమంది ఆయన రౌడీ షీటర్ గా చెప్తారు సార్. చెప్పండి సార్, ఏ ప్రాబ్లం లేదు. మా నవీన్ గారు గురించి నాకు తెలుసు సార్, పైన భగవాన్ తెలుసు, నాకు తెలుసు సార్. అది నవీన్ మీకు ఎప్పుడైనా సాయం చేసిండా లేకుంటే వ్యక్తిగతంగా మీకు చెప్పలేదు సార్. నవీన్ గారు పద్ధతి, రూల్స్ అన్నీ ఆయన అందరికీ మంచిగా చేస్తారు, కానీ చెడ్డ చేయరు సార్. ఆయన మంచిగా చేస్తారు, చెడ్డదే చేయరు సార్. ఎప్పుడు తప్పు ఉండదు. నా నేటివ్ ప్లేస్ కోయంబత్తూర్. నవీన్ గారు అంటే నాకు ప్రాణం. ఆయన ప్రాణం అంటే నా ప్రాణం. నాకు అంత ప్రాణం నాకు. అది మాత్రం కోయంబత్తూర్ ఉన్నా కూడా నాకు నేను ఫ్లైట్ ఎక్కువని వచ్చిన కంపల్సరీ ఓటు వేసి వెళ్తాను. ఓటు వేయడం కోసం కోయంబత్తూర్ నుంచి కేవలం నవీన్ యాదవ్ కోసం ఇక్కడ దాకా రావడం జరుగుతుంది సార్. కంపల్సరీ వస్తాను. ఆయన అంటే నాకు ప్రాణం, అంత ప్రాణం. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారా? మళ్ళీ వెళ్తాను సార్. 15 డేస్కి ఒకసారి వెళ్తాను. 15 డేస్కి ఒకసారి వస్తాను. అంటే నవీన్ గారి కోసం ఓటు వేయడానికి వచ్చాను. ఈ వీడియో నవీన్ యాదవ్ గారు చూసి ఏం చెప్పాలనుకుంటున్నారు? నవీన్ గారు అంటే నాకు చెప్పకూడదు సార్. నాకు నవీన్ గారు నాకు చిన్న వయసే. నవీన్ గారు అంటే నాకు ప్రాణం సార్. ఆయన కాళ్ళు అయ్యంటే ఆయన కాళ్ళు మొక్కుంటాను సార్. నాకు ప్రాణం సార్ ఆయన. అంటే నా జీవితంలో ఆయన అట్లా వ్యక్తి ఎవరు లేరు సార్. నా తమిళనాడులో కూడా నా అలాంటి వ్యక్తి నాకు చూడలేదు సార్. చాలా మంచి ఆయన సార్. నాకు నచ్చిన ఆయన అదే. ఆయన నా ప్రాణం ఉన్నప్పుడు కానీ ఆయన వదిలిపెట్టి ఉంటాను. మాకు ఆయనే కావాలి. మీరు ఎక్కడ నుంచి? నేను లోకల్ అన్న, నేను జూబ్లీ హిల్స్ ఓటర్నే. ఈసారి 30,000 మెజారిటీతోని నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఘన విజయంతో 14వ తారీఖు యూసఫ్గూడలో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. మీరు అందరు రావాలి. ఈ 14కి మీరు అందరు రావాలి. మన సెలబ్రేషన్స్ 14కి ఉంటుంది, మీరు అందరు రావాలి. అంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా సరిగా జరుగుతలేదు. మీరేమో వన్ సైడ్ నవీన్ యాదవ్ గెలుస్తారు అంటున్నారు. మరి బీఆర్ఎస్ ఓటు ఎటు పోతే, బీజేపీ ఓటు ఎటు పోతాయి? వన్ సైడ్ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ జరుగుతుందంటే అందరు బీఆర్ఎస్కి వేయరు కదా. మరి అందరు కాంగ్రెస్ పార్టీ కూడా వేయరు కదా అన్న. దీనికన్నా ముందు 3 సార్లు ఛాన్స్ ఇచ్చారు. నేను నుంచున్న జగల ఈడి దాకా నీళ్ళు వస్తాయి, ఈడి దాకా నీళ్ళు. ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చి మా సొసైటీ వాటర్ ప్రాబ్లం గురించి ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడలే. మేమే కొట్లాడి మేమే ఆయన ఆఫీస్ కాడికి పోతే మా మీద కేసులు పెట్టిండు, మా మీద. ఇప్పుడు రౌడీ అని అంటారు. రౌడీ ఎవడన్నా? ఎవడు రౌడీ?
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రౌడీ. నవీన్ యాదవ్ డెవలప్మెంట్ చేస్తే ఆ డెవలప్మెంట్ ఆపి రౌడిజం అనేస్తుండే తెలుసా. రౌడీయాలు ఎవరో ప్రజలకు తెలుసు. మరి ఎందుకు మరి అంత ప్రస్తావన బాగా కొనసాగుతుంది అంటే నవీన్ యాదవ్ ఓటేస్తే రౌడీ షీటర్లకి ఓటేసినట్టు మరి అంటున్నారు. మరి బుడిద జల్లేటోళ్ళు చాలా మంది ఉంటారు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎప్పుడో ఎవరికి చెంపదెబ్బ కొట్టలే, ఎప్పుడు ఏ షాప్కి పోయి వసూలు చేయలే, ఎప్పుడు ఎవరికి పోయి అన్యాయం చేయలే, సపోర్ట్ చేశాడు. కానీ ఇట్లాంటి చిల్లర కథలు మా నవీన్ అన్న అయితే కాదు. ఎవడు చేసిండో మీరే ఎంక్వైరీ చేసుకోండి. బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు, ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ చేసిండు. ఇక్కడ కార్పొరేటర్ వల్ల ఎంతమంది సఫర్ అవుతారో తెలుసా. ఇప్పుడు కార్పొరేటర్ వచ్చే ముఖం గిట్ల లేదు, ఎందుకంటే అందరు తెలుసు. గెలిస్తే నవీన్ యాదవ్ గెలిస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటారా? 100% ఎందుకు జరగదన్న. ఇప్పుడు మీరు కావాలంటే ఈ గల్లీలు పోయి చూడండి, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అన్న గెలవక ముందర స్టార్ట్ అయింది, గెలిచిన తర్వాత ఎంత డెవలప్మెంట్ చేస్తారు చూడండి. మీ తర్వాత మీరు మళ్ళీ 14th మనం ఇంటర్వ్యూ చేద్దాం. 14th మనం గెలిచినాక మళ్ళీ మీరు నాకు అందరితో ఇంటర్వ్యూ గెలిస్తే అంటున్నారు. ఒకవేళ ఓడిపోతే పరిస్థితి పరీక్ష ఓడే ఛాన్సే లేదన్న. గెలుస్తున్నాం అంతే. అసలు మీ ప్రతి సర్వే చూడొచ్చు, అన్ని సర్వేలు చూస్తే మనం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి సర్వేలు చెప్పారన్న. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏడుందన్న, ఇప్పుడు ఏడుంది? కారు షెడ్యూల్ పోయింది, ఇప్పుడు ఏడుంది? ఏడలేదు కారు. మొత్తం కారు సారు బేకారు అయిపోయింది. ఇప్పుడు మొత్తం హస్తం గుర్తుకి ఓటు అంటారు ప్రజలు, మొత్తం అర్థమైపోయింది తెలుసా. వద్దాం 14th కలుద్దాం నవీన్ అన్నతో అందరు. మనం 14th మనం సెలబ్రేషన్ చేద్దాం అంత. సరే ఓడిపోయినా కూడా ఇదే ధైర్యంతో మాట్లాడారు. మరి ఓడిపోయినా కూడా ఇదే ధైర్యంతో మీరు మాట్లాడతారు, యాటిట్యూడ్ తో మాట్లాడతావు. అగో ఓడిపోయే ప్రసక్తి లేదన్న. వార్ వన్ సైడ్. అంకుల్ నమస్తే. కదా ఈరోజు ఎలక్షన్ అంతా బంద్ పెట్టారు. ఎవరికి వేసినావు? ఎవరికొరికి వేయాలి కదా, తప్పదు కదా. అది డెవలప్మెంట్ కోసం ఓటేసినావా? అది పరమాణం చెప్పకూడదు. అంటే ఎలా ఉంది లోపల ఓటేయడానికి వెళ్తుంటే అక్కడ బ్యాలెట్లు కానీ ఓట్ బాక్సింగ్ అంతా అక్కడ బాగా ఉన్నాయి. 4 బాక్సులు ఉన్నాయి. 4 బాక్సులు ఉంటాయి. బాగానే ఉంది. బాగా అది అంటే 1, 2, 3, 4, 5, 6 దేనికి వచ్చినావు? అది ఎట్లా చదువుతారండి బాబు. అది తప్పు. అది తప్పు. ఓటు అయితే వేసినా అంట. ఓటు అయితే అదే డెవలప్మెంట్ జరిగిందా ఇంత ముందుకి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు? జరుగుతూనే వస్తుంది కదా. అప్పటికి డెవలప్మెంట్ జరుగుతూనే వస్తుంది. ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతుంది కదా. ఉన్న రోడ్డు పోవడం లేదా కొత్త రోడ్డు రావడం జరుగుతుంది అంతే. ఇక్కడ ఎలా ఉంది మరి మీ బిజినెస్ ఎట్లుంది? మరి బిజినెస్ ఎట్లుంది? ఎట్లా ఉందంటే ఏం చెప్పాలి, మేము పెద్దవాళ్ళు చెబుతారు. ఏమన్నా ఆయన గురుగారు చెబుతారు. మీరు చెప్పండి, అంటే బిజినెస్ నడుస్తుందా? ఏమైనా ఎఫెక్ట్ పడ్డదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక? ఎప్పుడు ఉంటానే ఉంటుంది బిజినెస్, కిందకి పైకి నడుస్తూనే ఉంటుంది బిజినెస్. దానికి అంతే. ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది జూబ్లీ హిల్స్లో. రేంజ్ సుమారు ఒక 70 నుంచి 75 వరకు కావాలని మేము అనుకుంటున్నాము. చూస్తే 45 నుంచి 50 కూడా దాటాలి. ఇప్పటి వరకు 3.5 అవుతుంది. మీరు చెప్పండి, మీరు ఎంతవరకు అయితే బాగుంటుంది? నేను 45 అవుతాను అనుకుంటున్నా. అంతే అనుకుంటున్నాను నేనైతే. అంటే ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు అంతా బిజీగా ఉన్నారా, లేకుంటే ఓటు అంటే అంత చిన్న చూప వాళ్ళకి? చిన్న చూపే జరుగుతుంది. రావట్లేదు. సరే మీరు ఒక పెద్ద వ్యక్తిగా ఓటు గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. అనుకున్న రీతిలో కూడా ఓటింగ్ పర్సెంట్ ఎక్కడా జరుగుతలేదు. ఏం చెప్పాలనుకుంటారు? కారణం మీరే చెప్పాలి. టీవీ వాళ్ళు ఇప్పుడు అసలు ఎందుకు మేము చెప్పేది మేము చెప్తూనే ఉంటాం. తిరిగే మేము ఇక్కడ ఉన్నాం నూతిలో కప్పలాగా. మీరు మొత్తం తిరిగి వస్తున్నారు కాబట్టి మీరు చెప్పాలి ఎందుకు జరగట్లేదు, ఎందుకు రావట్లేదు అనేది కారణం. ఓకే సో అన్న మీరు చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చి? షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ. ఓకే మా షాద్నగర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏం పని అంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కనుక క్యాన్వాసింగ్ వేసి ఆయనను మేమంతా షాద్నగర్కి వచ్చి ఆయన క్యాన్వాసింగ్ చేసి ఆయన గెలిపించాలని వచ్చినాం. అయిపోయింది కదా క్యాన్వాసింగ్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. లోకల్ నాన్ లోకల్ అంటున్నారు. మరి మీరు ఇబ్బంది పెడుతున్నారంట కదా బీఆర్ఎస్? మేము ఏం ఇబ్బంది లేదు, వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు ఏంది మీరు ఎందుకు వచ్చారు అని మేము వచ్చినాము. కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి బీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట. మీరు వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. వాస్తవికాన్ని కూడా వాళ్ళే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రౌడీ చేయడం అంటారు, ఇది అంటారు. అట్లాంటి వాడు ఏం కాదు నవీను, మంచి అభివృద్ధిలో ముందరనే ఉంటాడు. వాస్తవికాన్ని కూడా ఆయన ఒకసారి గెలిచి చాలా బాగా చేస్తాడు. ఎందుకంటే మేము ఇంతకుముందు వచ్చినాడు వర్షంలో ఇదంతా ఎట్లుందంటే ఈ జూబ్లీ హిల్స్ మొత్తం ఈ చిక్కటి ఉంది. ఇవన్నీ
ఆయన గెలుపుతో మేము అందరం కలిసి దానికి ఆయన ఇవ్వాలి ఏం చెప్పినామో గదే చెప్పిస్తాం, ఎంత డెవలప్మెంట్ మంచిగా చెప్పిస్తాం. గెలుస్తాడమ్మా నవీన్ యాదవ్? పక్కా గెలుస్తాడు, పక్కా 100. గెలుస్తాడని మీరు అంటున్నారు, అసలు బీఆర్ఎస్ అసలు ఆయన మా అభ్యర్థే కాదంటున్నారు. నవీన్ యాదవ్ లే అన్న 100% మేము తిప్పలు పడుతున్నాము. ఇంకోటి అన్న కూడా ఎందుకంటే అట్లా అన్యాయం చేసేటోడు కాదు, వాస్తవం రౌడీ షీటర్ అన్నాడు తప్పది, అట్లాంటోడు కాడు. ఏది ఏం చేసినా ఎనీ టైం దుబ్బులేస్తే ఆయన ఏమున్నా తట్టుకుంటాడు. ఆయన చిన్న బీదలకు మంచిగా సాయం చేస్తాడు, అన్నిట్లో అభివృద్ధి చేయడానికి ఆయన ముందర ఉన్నాడు. సీఎం కూడా ఆయనకు మంచి నిధులు ఇస్తాడు. అప్పుడే ఏదో మంచి వాసన వస్తుంది మీ దగ్గర నుంచి. మీడియాకు మీకు మీ దగ్గర నుంచి మంచి వాసన వస్తుంది. ఫస్ట్ మీడియాకు నమస్కారం చెప్పాను. వాసన పక్క పెట్టు. వాసన నువ్వు ఇచ్చినావా? వాసన అది మరి ఏదో స్మెల్ వస్తుంది. వాసన నువ్వు ఇచ్చినావా? ఇయ్యలే కదా, నా సొంత వాసన అది. అదే అంటున్నా, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటున్నా. ఎక్కడికి వచ్చిందంటే నా సొంతం అది, అది నా సొంతం. అది పెద్ద మనిషి బాబాయ్, నేను అదే అంటున్నా బాబాయ్. వాసన అనేది నువ్వు ఎందుకు గుర్తుపట్టినా నాకు అర్థం కాలే. వాసన అనేది ఈ రోజే కాదు, ఈ రోజు కాబట్టి రేపైనా ఈ వాసన ఉంటుంది. ఈరోజు ఎలక్షన్ అనే వాసన కాదు. ఎలక్షన్ ఉన్నా చెప్పేది, ఎలక్షన్ ఉన్నా లేకపోయినా నేను 30 years ఇక్కడ కృష్ణానగర్లో 30 years శ్రీశైలంతోటి నేను మంచి ఒక తమ్ముని లెక్క మెదిలినా అంతా నడిచిన. నా కార్ అదే ఒకసారి పెట్టి దాని కార్ పెట్టు, దాని పెట్టు, కార్ చూపించాను. కార్ అంటే కార్ చూపించాలి. అది చిన్న కారు అయినా నేను నడిపిస్తున్నా. అయితే ఒకటి ఏంటంటే ప్రజెంట్ మనకు నవీన్ అనే వ్యక్తి నాకు చాలా నాకంటే చిన్నోడు, నా ఏజ్ కంటే చిన్నోడు, అయినా కూడా నాకు రెస్పాన్స్ ఇస్తాడు. కుమార్ పని తమ్ముడు నువ్వు పని ఒకసారి అన్న ఏమంటుండు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమంటున్నావు నవీన్ యాదవ్ అంటే? నవీన్ యాదవ్ అన్న గెలవాడు. ఎందుకు గెలవాడు అనుకుంటున్నారు? అట్లా ఏది గెలుస్తుంది అనుకుంటున్నావు? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? మీ కారే అంటున్నారు, మీ కార్యకర్తనే అంటున్నారు, మీ కారు ఎక్కిండు, మరి నవీన్ యాదవ్ గెలవాడు అని చెప్పి మీరు అంటున్నారు. చెప్పే పెద్ద మనిషి. అదే ఆయన ఇండస్ట్రియల్ సిమెంట్ చెప్పు. ఒక్క నిమిషమా, గెలవడం అంటే మేము కూడా యాదవ్సే గొల్లలమే. నువ్వు ఏమంటావు అని అట్లా చెప్పిన అంటే మళ్ళీ ఇప్పుడు కవర్ చేస్తున్నావు కదా. అవసరం లేదు, నేను నాగు యాదవ్, కుమార్ యాదవ్, కుమార్ యాదవ్, వరంగల్ ఇద్దరం అన్న తప్ప ఎవరు గెలవలేరు. మరి ఫస్ట్ గెలవడం చెప్పి అన్నావు కదా ఫస్ట్. నువ్వు అట్లా ఏమంటావు అని చెప్పిన. అట్లా ఆయన చెప్పినందుకు అట్లా చెప్తున్నాడు. అట్లేం లేదు, అన్నంటే నచ్చదు, కోపంగా చెప్పిన. అసలు మేము తప్ప ఎవరు గెలవలేరు ఇక్కడ, అంతే, తగ్గేదేలే. ఒక భయపడిస్తున్నట్టు ముంగడు చూసుకెళ్ళి. ఉరుకుతున్న బండి మీద నడుస్తున్న అన్న మన నవీనన్న, ఉరుకుతున్న బండి మీద నడుస్తున్న మన నవీనన్న, పేదల పక్షములో పెన్నిదై నిలిచిన మన నవీనన్న, బీసీ బిడ్డ అయ్యి మొలుస్తున్న ఒక మొలక మనది, రాక వచ్చిన మనకు బీసీ బిడ్డకు సీటు జూబ్లీహిల్స్లో, ఎంత ఎదిగినా కానీ ఒదుగా అని చెప్పిన మన నవీనన్న, ఎంత ఒదిగినా కానీ మెలిగినా కానీ ఒదిగి ఉండాలని చెప్పించి మన నవీన్ అన్న. భలే ఉంది పాట. ఎప్పుడు రాసినావు ఇది? పాట రాయను నేను, గద్దనం లెక్క అక్షరాలతోనే పాట. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని పాట పడతాం మనం వెంటనే. కారంటే కారేందిరా, కారుకు మనకు ఊరేందిరా, కారు లేకపోతే మనం బతకలేమా మనము, బండి మీద కారు లేకపోతే మనం బతకలేమా ఊర్లో, బండి కొట్టి బతికినామురో, మూట కొట్టి బతికినామురో, బండి కొట్టి బతికినామురో, మూట కొట్టి బతికినామురో. మూట నాకు వేరేలాగా అర్థం కాదు కదా. మూట అంటే నీ తెలియదు. మూట అంటే బాయిగాడ నేను చెప్పేది నువ్వు ఫస్ట్ నాకు అర్థం కాలని. అదే అందుకే అర్థం కాదు. మూట కొట్టి బతికినామురో, తెల్లారంగా 4 గంటకు లేచి మా తాతే లేపుతే మూట కట్టుమని పొమ్మనరో. ఓకే సరే. ఇప్పుడు నువ్వు నవీన్ యాదవ్ మీద పాట అన్నావు కాబట్టి ఒకసారి బీఆర్ఎస్ మీద ఒక పాట. బీఆర్ఎస్ నేను పాడనే, బీజేపీ మీద పాడ. ఎవరి మీద పాడ నేను.
వద్దు ఇది పెరిగి ఇప్పుడు ఒక ప్రతిపక్షం మీద మనం పాట పాడొద్దని నా ఆలోచన. అంటే అధికార పక్షాన్ని వాడుతాయి ఇప్పుడు. అది అధికార పక్షం అని కూడా నేను మంచిగా పాడతాను అంతే, వేరే లేదు. వేరే సభ నాకు చాలా ఉంది మరి. ఒరి నాయనో బిఆర్ సోడా నా భూమికి పట్టపాసు బుక్కులు ఇయ్యగా నన్ను నీల కురిగించిన ఊరో బిఆర్ సోడా. నిజంగా మరి నాది స్వయంగా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత సమైక్య సర్వేని పెట్టినాడు కేసీఆర్. ఇప్పుడు ఏం చేయాలి వాడు ఫస్ట్ సమైక్య సర్వేని పెడితే? ఇప్పుడు బట్టి మొత్తం ఇంటిని సర్వే చేయాలి. సమైక్య సర్వే అంటే పెట్టిండు. అది పెట్టిన తర్వాత ఎవరి భూమిలో ఎవరు చేసినాడు మొత్తం ఆగమైనాయి. సరే ఇది ఇప్పుడు బీజేపీల గురించి చెప్పారు. బీజేపీ మేమే గెలుస్తామంటే బీజేపీలో ఏం మాట్లాడాను ఎందుకంటే ఆయన పాపం ఆ బీజేపీ మన నరేంద్ర మోడీ చెప్పింది ఏం తెలుసా? నల్ల డబ్బు మొత్తము తెత్తనన్నాడు, నల్లది లేదు తెల్లది లేదు మనకు అంతా చూపించిండు. మరి బండి సంజయ్ ఏదో మాట్లాడుతున్నా బండి సంజయ్ ఏం చెప్తావని ఇప్పుడు ఆయన చెప్తే ఏమవుతుంది అంత వేస్ట్ కదా అని. బండి సంజయ్ అంతా వేస్ట్. ఇప్పుడు ఒకటి ఫస్ట్ బాగానే చెప్పిండు ఆయన లెక్క, కానీ ఆయన తీసిపడేసి చూడు ఆ తర్వాత ఇంకా వేస్ట్ కదా అంది. కిషన్ రెడ్డి ఇప్పుడు కిషన్ రెడ్డి కాదు బీజేపీ మొత్తం ఇక్కడ ఈ మా తెలంగాణలో మస్తు చేసింది, మస్తు నడిపించారు, కానీ ఏం చేయలే వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏంటంటే కార్యకర్తలను కానీ ఈ నాయకులను డెవలప్ చేయరు వాళ్ళు. ఎవరు బీజేపీ వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాడి వరకు చూసుకొని వాడట కమ్మేస్తారు, వాళ్ళు సెట్ అవుతారు అంటారు. సో మొత్తానికి అయితే జూబ్లీస్ నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పి అంటున్నారు. ఇది బాగా చెప్పినాడు. జూబ్లీస్ నవీన్ యాదవ్ గెలుస్తాడు కాదు, గెలువాలే. గెలుస్తాడు కాదు, గెలువాలే. ఓకే డన్.